కానీ ఇవన్నీ కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అసలు మనకు వెస్టీజ్ లో పర్సనల్ కేర్, స్కిన్ కేర్ లోనే పర్సనల్ కేర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా మనకు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి? సో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లలో స్కిన్ మెయింటెనెన్స్ కి ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే బాడీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఈ 3 కేటగిరీస్ అనేవి మనకు పర్సనల్ కేర్ రేంజ్ లో యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ రోజు మనము వాటి గురించి తెలుసుకున్నాము. ఓకే, సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి పర్సనల్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్. స్కిన్ కేర్ లో మనకు 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి: అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా 9. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వీటి యొక్క తేడా తెలియాలి. ఫస్ట్ తేడా తెలిస్తే, ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఎలా ఏంటి అనేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన కంపెనీ ఏంటంటే ఉద్దేశము ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరు అందంగా రెడీ అవ్వాలి అనేది కంపెనీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ రోజు మనకు ఎందుకే 3 కేటగిరీస్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చింది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఏ ఏజ్ వాళ్ళకి మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరికి ఇవ్వాలన్నా సరే ఫస్ట్ వాళ్ళ ఏజ్ ని ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎవరిని ఏజ్ అడగలేము, కానీ ఏజ్ ని చూడంగానే మనం గుర్తుపట్టగలగాలి, అలాగే వాళ్ళకి ఏ స్కిన్ ప్రాబ్లం ఉందో గుర్తుపట్టగలగాలి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది, కస్టమర్ కి కూడా ప్రోడక్ట్స్ ఇచ్చిన వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు కంపెనీ 3 రకాల కేటగిరీస్ ఎందుకు డివైడ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఏజ్ అందరూ ఒకలాగే ఉండరు. కొందరు 12 సంవత్సరాలు ఉంటారు, కొందరు 15 సంవత్సరాలు ఉంటారు, కొందరు 20 సంవత్సరాలు, ఇలా డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా. సో ఎవరి ఏజ్ అయితే 12 సంవత్సరాలు దాటిందో వాళ్ళకి మనము అష్యూర్ న్యాచురల్ కానీ రికమెండ్ చేస్తాం. అంటే చర్మం మీద, మన ఫేస్ మీద ఎటువంటి స్కిన్ సమస్యలు లేవు, స్కిన్ చాలా బాగుంది, బట్ స్కిన్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకు స్కిన్ బాగుంది, నాకు గ్లోగా కనిపించాలి, ఫేస్ చాలా ఫెయిర్ గా ఉండాలి, ఏదైనా క్రీమ్స్ ఉంటే ఇస్తారా, అట్లా అడుగుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి మనము అష్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తాం అన్నమాట. సో ఇవి పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కింద వస్తాయి అన్నమాట. అలాగే స్కిన్ ఫార్ములా 9 అనేది ఒక ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. సో ఈ స్కిన్ ఫార్ములా 9 గురించి మనం తర్వాత ఇంకొక జూమ్ సెషన్ లో మాట్లాడుకుందాము. సో స్కిన్ ఫార్ములా 9 అనేది కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్. సో ఎవరికైతే స్కిన్ సమస్యలు స్టార్ట్ అవుతాయో వాళ్ళకి మనము స్కిన్ ఫార్ములా 9 రికమెండ్ చేస్తాం అన్నమాట. స్కిన్ మెయింటెనెన్స్ కోసము అష్యూర్ న్యాచురల్ అనేది మనము రికమెండ్ చేస్తాం. ఇలా కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్స్ ని తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము అసలు ఈ స్కిన్ అష్యూర్ న్యాచురల్స్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ లో ఏమేమి ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. రైట్, ఓకే. సో అష్యూర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక కంపెనీ వెస్టీస్ లో ఒక ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చింది, ఒక కేటగిరీ తీసుకొని వచ్చింది అంటే దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంటది తెలుసా. అంత ఈజీగా ఏ ప్రోడక్ట్స్ కంపెనీ నామకే వాస్తే తీసుకొని రాదనమాట. ఎంతో మంది శ్రమ ఉంటుంది, వెస్టీజ్ ఎంప్లాయీస్ చాలా మంది కష్టం ఉంటుంది, ఎన్నో సంవత్సరాల హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఎందుకంటే ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తే మీకు సాటిస్ఫాక్షన్ రావాలి, మీకు ప్రోడక్ట్ నచ్చాలి, మీరు లైక్ చేస్తే మీరు కాన్ఫిడెంట్ గా 10 మందికి చెప్పగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో వెస్టీజ్ లో నాట్ ఓన్లీ పర్సనల్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్సే కాదు, అదర్ కేటగిరీస్ ప్రతిదీ కూడా చాలా రీసెర్చ్ జరిగి, చాలా డిస్కషన్ చేసి, చాలా అంటే మార్కెట్ లో తీసుకొని వచ్చామంటే ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో చాలా రీసెర్చ్ చేసి మన ప్రోడక్ట్స్ వెస్టేజ్ లో తీసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత నమ్మకంగా వెస్టేజ్ లోకి వచ్చారో అదే నమ్మకంతో మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ధైర్యంగా యూజ్ చేసుకోవచ్చు, కాన్ఫిడెంట్ గా ఎదుటి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎంతో కాలం రీసెర్చ్ చేసి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు నమ్మకంగా యూజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ఓకే, సో ఈ రోజు మనం అష్యూర్ గురించి మాట్లాడుకుందాం.
సో అష్యూర్ అంటే ఏంటి? విత్ అష్యూరెన్స్ ఆఫ్ బీయింగ్ విత్ ద ఫైనాన్స్. సో అష్యూర్ అంటేనే నమ్మకం, కరెక్టా కదా? సో ఇవేంటంటే పర్సనల్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్. అష్యూర్ లో మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం, రైట్? సో అష్యూర్ అంటే ఏంటి మీనింగ్? క్వాలిటీ, అష్యూరెన్స్ ఆఫ్ కంటిన్యూటీ, అష్యూరెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్. సో మీకు క్వాలిటీ కానీ, ప్రోడక్ట్ రిజల్ట్స్ కానీ, ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం కానీ, బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం కూడా, ఇదంతా కూడా మనము గ్యారంటీ ఇస్తాం అనమాట. సో బికాజ్ ఇట్స్ పర్సనల్ కేస్ ప్రొడక్ట్స్. సో అష్యూర్ లో మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. బ్యూటీ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలి అని అంటే, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ స్పెషల్లీ ఫస్ట్ ఫేస్ మీద సోప్ పెట్టడం స్టాప్ చేయాలి. ఫేస్ మీద సోప్ ఎప్పుడంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఫేస్ మీద సోప్ పెట్టకూడదు. ఫేస్ వాష్ తో స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి, మన బాడీకి మనము సోపే వాడతాము, ఫేస్ కి సోపే వాడతాం. బాడీ మీద స్కిన్, ఫేస్ మీద స్కిన్ రెండు ఒకలాగా ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఫేస్ మీద స్కిన్ కొంచెం స్మూత్ గా ఉంటుంది, బాడీ మీద స్కిన్ కొంచెం రఫ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనము సోప్ అనేది బాడీకి యూజ్ చేస్తే బాడీ అనేది స్మూత్ గా తయారవుతుంది. అదే సోప్ తీసుకొచ్చి మనము ఆల్రెడీ స్మూత్ గా ఉన్న స్కిన్ మీద మీరు అప్లై చేశారనుకోండి, కొన్ని రోజులకు ఫేస్ అనేది డ్రై అయిపోతుంది, రఫ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే చర్మం మీద ముడతలు స్టార్ట్ అవ్వడము, లేదంటే చర్మం మీద సమస్యలు, అంటే అంటే స్కిన్ మీద మనకు బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల, దుమ్ము ధూళి, ఆ గాలి వల్ల, బ్యాక్టీరియాస్ వల్ల ఫేస్ మీద చాలా బ్యాక్టీరియాస్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్యాక్టీరియాస్ ని మనం రిమూవ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఫేస్ వాష్ లాంటివి యూజ్ చేయాలి. ఎందుకంటే చూడండి, ఒకప్పుడు సున్నిపిండి వాడేవాళ్ళు, మామూలు సోపు వాడేవాళ్ళు, పొల్యూషన్ తక్కువ. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఏంటంటే మనకు బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది. మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చర్మం మీద చాలా సమస్యలు వస్తాయి. సో అవన్నీ తగ్గించుకోవాలంటే మనము కంపల్సరీ సోప్ నుంచి ఫేస్ వాష్ కి మారాల్సిందే. ఎప్పుడైతే మనం ఫేస్ వాష్ వాడతామో, ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే మన చర్మం మీద ఉన్న 3 లేయర్స్ వరకు వెళ్ళి ఆ డస్ట్ ని, ఇంప్యూరిటీస్ అంతా బయటకు తీసేస్తుంది అనమాట. దాని వల్ల మన స్కిన్ అనేది స్మూత్ గా తయారవుతుంది, చర్మం మీద మనకు స్కిన్ సమస్యలు రాకుండా కాపాడుతుంది అనమాట. అందుకే మనం ఎప్పుడైనా సరే 12 సంవత్సరాలు దాటితే ఎవరికైనా సరే సోపు బదులు ఫేస్ వాష్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సో బిలో 12 ఇయర్స్ ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే ఫేస్ వాళ్ళది చాలా మృదువుగా ఉంటుంది. అటువంటి చర్మానికి మనకు సోప్ అనేది ఓకే అన్నమాట. ఆఫ్టర్ 12 ఇయర్స్ స్కిన్ కి అనేది మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనము ఫేస్ కి ఫేస్ వాష్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా అందరికి? సో 12 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరు కూడా ఫేస్ కి సోప్ బదులు ఫేస్ వాష్ ట్రై చేయండి. ఇంకొకటి, ఇప్పుడు చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా మేడం అని చాలా మంది అడుగుతారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒక రోజు సోప్ తో వాష్ చేయండి, ఒక రోజు ఫేస్ వాష్ తో వాష్ చేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఇది చెప్పడం కంటే ఒకసారి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది. సో సోప్ తో మీరు స్నానం చేసి వాష్ చేసుకున్నప్పుడు ఫేస్ అనేది కొంచెం డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. వెళ్ళి ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోవాలి, పౌడర్ అప్లై చేసుకోవాలని ఫీలింగ్ ఉంటది. అదే మీరు ఫేస్ వాష్ తో వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది చాలా స్మూత్ గా తయారవుతుంది, ఫ్రెష్ గా అన్నట్టు అనిపిస్తుంది. సో మీరు మళ్ళీ ఏ క్రీమ్ ఫేస్ అప్లై చేయకపోయినా పర్వాలేదు, నా ఫేస్ బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? సో ఇది డిఫరెన్స్ అన్నమాట సోప్ కి ఫేస్ వాష్ కి. సో కావాలంటే ఎవరి దగ్గర అయితే సోప్ ఇప్పటికీ సోప్ వాడుతున్నారు ఫేస్, వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫేస్ వాష్, మన దగ్గర ఉన్న ఫేస్ వాష్ తీసుకొని ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఓకే? సో ఫేస్ వాష్ అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి? సో మనకు వెస్టీజ్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ లలో, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో 4 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ డిప్ క్లెన్జింగ్ ఆయిల్. డిప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది స్కిన్ ఫార్ములా 9 లోది. సో అదేంటంటే ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. సో అది 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. లేదు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. సో రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి మనకు ఒక ఫేస్ వాష్ కావాలి అంటే, ఫేస్ వాష్ కూడా గుర్తుపెట్టుకోండి, మన స్కిన్ టైప్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన దగ్గర అష్యూర్ లో 3 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఫేస్ వాష్ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్.
ఓకే. అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఎవరి కోసం అని అంటే ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ 12 సంవత్సరాలు దాటితే మనకు అష్యూర్‌లో ప్రొడక్ట్స్ ఏవైనా రికమెండ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఫేస్ వాష్ ఎలా డివైడ్ చేయాలి అని అంటే స్కిన్ టైప్‌ని బట్టి డివైడ్ చేయాలి. ఫేస్ అంతా బాగా జిడ్డుగా ఉంది, పింపుల్స్ వస్తాయి. సో అటువంటి వాళ్ళకి మనము అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇస్తామన్నమాట. సో ఈ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఏంటి అని అంటే ఇందులో క్యారెట్ అలాగే నీమ్ సీడ్ ఆయిల్ విత్తనాలు ఉంటాయన్నమాట. సో ఇవేం చేస్తుంది, నీమ్ అంటే వేపాకు ఉంటది కదా, వేపాకు విత్తనాలు ఉంటాయి కదా, సో వాటి యొక్క విత్తనాలు అలాగే క్యారెట్ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఫేస్ మీద డస్ట్ ని ఇప్పుడు ఏమైతుందంటే చాలా మందికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫ్యాట్ లో ఫేస్ మీద సిబం అనేది ఫ్యాట్ అనేది మనకి థర్డ్ లేయర్ లో ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో ఆ థర్డ్ లేయర్ లో ఉన్న ఫ్యాట్ అంతా బయటకు తీసుకొని వచ్చి ఆ డస్ట్ ని రిమూవ్ చేసి స్కిన్ ని డ్రై అవ్వకుండా కాపాడుతుంది ఈ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఓకే. సో ఈ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఏంటి అని అంటే డైలీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. డైలీ 2 టైమ్స్ మార్నింగ్, ఈవినింగ్ ఆర్ నైట్ ఇలా డైలీ 2 టైమ్స్ ఫేస్ మీద జెల్ అన్నమాట. ఇది జెల్ బేస్డ్ ఫేస్ వాష్ అప్లై చేసేసి ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసి ఫేస్ అంతా తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫేస్ వాష్ వాడితే సోప్ అనేది ఫేస్ మీద పెట్టకూడదు. ఏదో ఒకటే యూజ్ చేయాలి. 2 యూజ్ చేస్తే మళ్ళీ ఫేస్ అంతా డ్రై అయిపోతుంది. ఓకే. సో తెల్లగా కావాలని చెప్పేసి డైలీ 4, 5 సార్లు ఫేస్ వాష్ చేయకూడదు. డైలీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ అనేది చేయకూడదు. ఓకేనా అండి? సో ఇలా మనము అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది ఆయిలీ స్కిన్ కి, పింపుల్స్ స్కిన్ కి 12 సంవత్సరాలు. సో అష్యూర్ లో ఇంకా ఏజ్ ఏం లేదు. 12 ఇయర్స్ దాటిందంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఓకేనా, లేడీస్ కైనా జెంట్స్ కైనా. సో మన ప్రొడక్ట్స్ అన్ని కూడా యూనిసెక్స్ ప్రొడక్ట్స్, అంటే లేడీస్ యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక కిట్ తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ ఉంటే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది మనం ఫేస్ వాష్ లాగా ఇవ్వాలి. డైలీ 2 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ అష్యూర్ వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్. వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఏంటి అని అంటే వైటమిన్ సి. సో వైటమిన్ సి పేరులోనే ఉంది. సో ఫేషియల్ ఫోమ్ అంటే నురుగు రూపంలో, ఫోమ్ అంటే ఏంటి, నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్ అన్నమాట. సో ఈ ఫేస్ వాష్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అందులో విటమిన్ సి అని మెన్షన్ చేశారంటే ఆ ప్రోడక్ట్ మనము పింపుల్ స్కిన్ కి ఇవ్వకూడదు. అంటే కంప్లీట్ గా ఆయిలీ స్కిన్ కి పింపుల్ స్కిన్ వస్తుంది చూడండి, అటువంటి వాళ్ళకి మనము వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది రికమెండ్ చేయకూడదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, వైటమిన్ సి అని ఏ ప్రోడక్ట్ లో ఉన్నా సరే పింపుల్ స్కిన్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఇది ఒకటి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. బై మిస్టేక్ గా ఇస్తే కన్నా వాళ్ళకి కొంచెం మంట పెడుతుంది అనమాట. వైటమిన్ సి ఏంటంటే లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది. లెమన్ జ్యూస్ ఉండడం వల్ల ఆ చర్మం మీద పింపుల్స్ కి తగిలినప్పుడు ఇంకా మంట పెడుతుంది అనమాట. సో కాబట్టి వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది వైటమిన్ సి అసలు వైటమిన్ సి అని మెన్షన్ చేశారంటే మటుకు పింపుల్ స్కిన్ కి ఇవ్వకూడదు. అదొకటి మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్స్ సరైన పద్ధతిలో కరెక్ట్ గా యూజ్ చేస్తే మటుకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా నేను వెస్టేజ్ లోకి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్ లో నేను చాలా మందికి, వేలాది మంది రీడర్స్ కి రిజల్ట్ చూశాను. చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. బిజినెస్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, మనకి చాలా బాగా డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ ఊరికనే రాదు, ప్రోడక్ట్ రిజల్ట్ ఉంటేనే వస్తుంది. కరెక్టా? సో కాబట్టి మన ప్రోడక్ట్స్ ఎవరికి ఏది ఇవ్వాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఇవన్నీ మీరు బాగా తెలుసుకోగలిగితే బిజినెస్ ని ఒక లెవెల్లో తీసుకెళ్లొచ్చు. బికాజ్ ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి కోరిక అందంగా కనిపించాలి. ఏ చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు బాగా అందంగా రెడీ అవ్వాలి, అందంగా కనిపించాలని? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఎవరి స్కిన్ హెల్తీగా ఉండట్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా అయిపోయి దాని వల్ల ఏంటంటే స్కిన్ సమస్యలు, మనకు హెల్త్ ఎలా అయితే సఫర్ అవుతున్నామో అలాగే స్కిన్ మీద కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా
బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అవగాహన రాగలిగితే మటుకు మీరు ఫాస్ట్ గా ఈ బిజినెస్ ని 365 రోజులు బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట బ్యూటీ ప్రొడక్ట్స్ తో. ఓకే, ఒక్క రోజుతో 2 రోజులతో కాదు. హెల్త్ సప్లిమెంట్స్ ఎలా అయితే మనకు ప్రతి రోజు అవసరమో 365 రోజులు మీకు బిజినెస్ తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుందో, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా హెల్ప్ చేస్తాయి 365 రోజులు మీకు బిజినెస్ ని పెంచుకోవడానికి. అలాగే మంచి మంచి కస్టమర్స్ ని తీసుకొని రావడం వల్ల మీకు బిజినెస్ అనేది కంటిన్యూగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొని రావడం చాలా చాలా ఇంపార్టెంట్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద. ఓకే, సో ఇప్పుడు మనము వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఏంటి అని అంటే ఇందులో కకాడు ప్లమ్ అలాగే వైటమిన్ సి ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో కకాడు ప్లమ్ అంటే ఏం లేదు, ఆస్ట్రేలియాలో డ్రై ఫ్రూట్ అన్నమాట. ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ డ్రై ఫ్రూట్. మనకి ఎలా అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా ఫేమస్, అలాగే అక్కడ ఆస్ట్రేలియాలో కకాడు ప్లమ్ అనేది ఒక డ్రై ఫ్రూట్ అన్నమాట. సో అలాగే వైటమిన్ సి, లెమన్ జ్యూస్, ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇది నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. సో మన ఫేస్ లోకి మనం ఎప్పుడైతే అప్లై చేసి మసాజ్ చేస్తామో మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసేసి మన స్కిన్ ని ఫ్రెష్ గా స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. జస్ట్ ఏజ్ అనేది 15 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. 15 ఇయర్స్ దాటితే మనము విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ రికమెండ్ చేస్తాము. ఓకేనా అండి, గుర్తుపెట్టుకోండి. 15 సంవత్సరాలు దాటాలి. పింపుల్ స్కిన్ కి తప్ప మిగతా వాళ్ళకి అందరికి మనము వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అనేది రికమెండ్ చేస్తాం అనమాట. ఓకేనా అండి. సో ఇది కూడా డైలీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మార్నింగ్ అప్లై చేయాలి సోప్ బదులు. సో మీరు ఏంటంటే ఫేస్ వాష్ చాలా మంది మర్చిపోతూ ఉంటారు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయడం. సో మీకు ఎక్కడైతే సోప్ ఎక్కడ పెడతారో దాని పక్కనే ఫేస్ వాష్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సో దట్ మనం స్నానానికి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఫేస్ వాష్ గుర్తొస్తుంది అనమాట. సో ఫేస్ కి ఫేస్ వాష్ పెడితే మళ్ళీ సోప్ అనేది పెట్టకూడదు. ఓకే, సో ఇలా మనము వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ టోనర్. సో ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ టోనర్ ఏంటి అని అంటే ఇది డ్రై స్కిన్ కి. ఇప్పుడు చలికాలం వచ్చేస్తుంది, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, పోన్ చలికాలం కూడా వచ్చేస్తుంది. సో చర్మం అనేది బాగా డ్రై, పాలిపోయినట్టు పొడి పారిపోయినట్టు కనిపిస్తుంది. పొట్టులాగా వస్తూ ఉంటది, చర్మం అంతా మంట పెడుతూ ఉంటది, టైట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అది డ్రై స్కిన్ యొక్క లక్షణాలు అన్నమాట. సో కాబట్టి ఎక్కువగా మనము రైనీ సీజన్ చలికాలం స్టార్ట్ అయితే మనకు అప్పుడు ఏమైతుందంటే చర్మం అనేది పొడిపారిపోయినట్టు ఉంటుంది. అటువంటి స్కిన్ వాళ్ళకి మనము సజెస్ట్ చేస్తాము క్లెన్జర్ అండ్ టోనర్. ఇది క్రీమీ బేస్డ్ ఫేస్ వాష్ అన్నమాట. క్రీమ్ లాగా ఉంటుంది అనమాట ఫేస్ వాష్ అనేది. 12 సంవత్సరాలు దాటితే క్లెన్జర్ టోనర్ అనేది రికమెండ్ చేయొచ్చు. సో ఇందులో టీ సీడ్ ఆయిల్ అలాగే రోజ్ వాటర్ ఈ 2 మిశ్రమం ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ ని రిమూవ్ చేయడమే కాకుండా ఫేస్ మీద చాలా మందికి ఓపెన్ పోర్స్ వస్తూ ఉంటాయి, గుంతలు ఫేస్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ ఫేస్ వాష్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ పోర్స్ ఏవైతే ఓపెన్ అయి ఉంటాయో వాటిని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాబట్టి దీన్ని మీరు ఫేస్ మీద అప్లై చేసి 30 సెకండ్స్ మసాజ్ చేసి, గుర్తు పెట్టుకోండి ఏ ఫేస్ వాష్ అయినా సరే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు మాత్రమే మసాజ్ చేయాలి. అంతకంటే ఎక్కువసేపు మసాజ్ అనేది చేయకూడదు ఫేస్ మీద. సో అప్లై చేసి 30 సెకండ్స్ మసాజ్ చేసేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ రిమూవ్ చేయడమే కాకుండా అలా డైలీ 2 టైమ్స్ ఒక హ్యాబిట్ లాగా మీరు అలవాటు చేసుకోగలిగితే నెమ్మదిగా మీకు ఫేస్ మీద ఉన్న పోర్స్ కూడా తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫేస్ వాష్ యొక్క మెయిన్ మనం ఎందుకు యూజ్ చేస్తాం ఫేస్ కంటే, ఫేస్ వాష్ ఏం చేస్తుంది ఫేస్ మీద ఉన్న డస్ట్ ని రిమూవ్ చేసి ఫేస్ ని స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్ ని తగ్గించదు, ఫేస్ మీద ఉన్న డస్ట్ ని రిమూవ్ చేసి ఫేస్ ని స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఫేస్ వాష్. సో అందులో మనకు అష్యూర్ లో 3 రకాల ఫేస్ వాష్లు. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఏమో ఆయిలీ స్కిన్ కి, పింపుల్ స్కిన్ కి. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఏమో ఆల్ స్కిన్ టైప్స్, ఓన్లీ పింపుల్స్ కి కాకుండా ఎక్సెప్ట్ పింపుల్స్ మిగతా వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. క్లెన్జర్ అండ్ టోనర్ ఏమో డ్రై స్కిన్ కి నార్మల్ స్కిన్ కి మనం రికమెండ్ చేస్తాము క్లెన్జర్ అండ్ టోనర్. ఇలా 3 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. నెక్స్ట్ క్రీమ్స్. సో
క్రీమ్స్ ఏమేమి ఉన్నాయి? సో మన దగ్గర అష్యూర్ లో ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది, విటమిన్ సి జెల్ క్రీమ్ ఉంది, డైలీ మాయిశ్చరైజర్ ఉంది. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా మీరు ఆల్ స్కిన్ టైప్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. స్కిన్ టైప్ తో పని లేదు మనకు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లలో స్కిన్ టైప్ తో సంబంధం ఉండదు. సో ఇక్కడ అష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్. సో చాలా మంది అంటూ ఉంటారు, మేడం ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఫేస్ అంతా డల్ గా బ్లాక్ గా తయారవుతుంది మేడం అనేసి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోడక్ట్ మన ఫేస్ మీద బ్రైట్నెస్ ఇస్తుంది అని అంటే ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే లేయర్స్ లోకి స్కిన్ లోకి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే చచ్చుబడిన కణాలు ఉంటాయో వాటిని అన్నింటినీ రిమూవ్ చేస్తుంది అనమాట. ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే మన స్కిన్ కొంచెం డార్క్ గా తయారవుతుంది. ఎస్పెషల్లీ బ్రైట్నెస్ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్, స్కిన్ గ్లో కోసం వాడుతూ ఉంటాం మనం. అటువంటి క్రీమ్స్ ఏంటంటే ఆ స్కిన్ లోకి వెళ్ళి లోపల సెకండ్ లేయర్ లో థర్డ్ లేయర్ లో డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేసిన పద్ధతి ప్రాసెస్ లో మన స్కిన్ కొంచెం డార్క్ గా తయారవుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఈ డార్క్నెస్ అనేది ఓన్లీ ఫస్ట్ 14 days లేదంటే 28 days వరకే ఉంటుంది. తర్వాత మొత్తం ఆ డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోయాయి అనుకోండి ఫేస్ మీద, మళ్ళీ గ్లోగా కనిపిస్తుంది. సో కాబట్టి ఎవరికైనా సరే మీరు బ్రైట్నెస్ కోసం ఏదైనా ఒక క్రీమ్ ఇస్తే వాళ్ళకు చెప్పాలి. చూడండి, అష్యూర్ ప్రొడక్ట్స్ బాగా హెల్ప్ చేసేది 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. 25 సంవత్సరాలు దాటితే వాళ్ళు స్కిన్ ఫార్ములా 9 యూజ్ చేయాలి. అష్యూర్ ప్రొడక్ట్స్ ఓన్లీ మెయింటెనెన్స్ ప్రొడక్ట్స్. టీనేజర్స్ కోసం, అంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు, అటువంటి వాళ్ళ కోసం, లేడీస్ అయినా జెంట్స్ అయినా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా కానీ. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి ప్రోడక్ట్స్ అనేది. ఓకే, సో మన దగ్గర ఫెయిర్నెస్ క్రీమ్ లో మల్బరీ, అలాగే సాక్సిఫ్రూజ్, అలాగే గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్, ఈ 3 కూడా ఒక ఫ్రూట్స్ అన్నమాట. ఆ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది, స్కిన్ మీద మాయిశ్చరైజర్ ఇవ్వడమే కాకుండా స్కిన్ బ్రైట్నెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇందులో బయో వైట్ కాంప్లెక్స్ అనే కాంబినేషన్ యూజ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ అనేది బ్రైట్నెస్ గా హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్కిన్ మన ఒరిజినల్ స్కిన్ టోన్ కి వస్తుంది, అంతేకాని చాలా వైట్ గా తయారవ్వదు. చాలా మంది అంటూ ఉంటారు, మేడం ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, మేము డబ్బులు ఖర్చు పెడతాము, మాకు బాగా ఫేస్ వైట్ గా రావాలి అని. గుర్తుపెట్టుకోండి, మన ఒరిజినల్ స్కిన్ టోన్ కి వరకే ప్రోడక్ట్స్ తీసుకొని రాగలుగుతాం, అంతేకాని మన స్కిన్ టోన్ ని మొత్తం మారుస్తాం, కానీ మొత్తం మన స్కిన్ ని మార్చలేము. స్కిన్ టోన్ ని చేంజ్ చేయగలుగుతాం, అంతేగాని మొత్తం స్కిన్, ఇప్పుడు డార్క్ స్కిన్ వాళ్ళు వైట్ కావాలంటే ఎలా అవుతారు చెప్పండి? ఒరిజినల్ గా మనం పుట్టినప్పుడు ఏ కలర్ ఉంటామో ఆ కలర్ లోకి తీసుకొని రాగలుగుతాం, అంతేకాని మొత్తం కలర్ ని మార్చలేము అన్నమాట. ఓకే, ఎప్పుడైనా కస్టమర్ కి సజెస్ట్ చేసేటప్పుడు కూడా మన ప్రోడక్ట్ వాడు చాలా తెల్లగా అవుతావు అలా చెప్పకూడదు, అది రాంగ్ స్టేట్మెంట్. సో మనకు దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మన స్కిన్ అనేది క్రమక్రమంగా స్కిన్ లోకి వెళ్ళి పనిచేసి, సో మనకు స్కిన్ ని మన ఒరిజినల్ స్కిన్ టోన్ కి రావడానికి హెల్ప్ చేస్తుంది, అంతేగాని మన స్కిన్ టోన్ ని మొత్తం కలరే మొత్తం చేంజ్ అవ్వదు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, డార్క్ స్కిన్ టోన్ వైట్ అవ్వరు, మన ఒరిజినల్ స్కిన్ టోన్ కి మాత్రమే తీసుకొని వస్తుంది. రైట్, నెక్స్ట్ వైటమిన్ సి జెల్ క్రీమ్. సో జెల్ క్రీమ్ ఏంటి అంటే, మనం ఇందాక ఫేస్ వాష్, వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ చూసాం కదా, అలాగే మన దగ్గర వైటమిన్ సి జెల్ క్రీమ్, ఈ 2 కూడా ఒక కిట్ అన్నమాట. ఫేషియల్ ఫోమ్, జెల్ క్రీమ్. సో ఈ 2 కూడా మనం కస్టమర్ కి డైలీ యూజ్ కోసం ఇవ్వచ్చు. సో మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని ఫేషియల్ ఫోమ్ తో జెల్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకొని ఫేషియల్ ఫోమ్ తో జెల్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే ఫేస్ మీద బాగా హైడ్రేషన్ ఇస్తుంది, స్కిన్ గ్లో ఉంటది. ఎక్కువ క్రీమ్ తీసుకోకూడదు, లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకోవాలి, ఫేస్ అంతా అప్లై చేయాలి, మసాజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ డౌన్ వర్డ్స్ నుంచి అప్పటికి మసాజ్ చేయాలన్నమాట, అప్పుడే అది స్కిన్ లోకి బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, ఇది మన స్కిన్ టెక్స్చర్ ని మార్చడానికి హెల్ప్ చేస్తుంది. సో మార్నింగ్ ఒకవేళ మర్చిపోయినా సరే నైట్ టైం ఖచ్చితంగా యూజ్ చేయాలి. మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకొని, దీన్ని సిటిఎం అంటారు, క్లెన్జర్ టోనర్ మాయిశ్చరైజర్. ఇది మామూలుగా బ్యూటీ ప్రకారం సిటిఎం
ఓకే, క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటారు, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు, తర్వాత ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో సన్ స్క్రీన్, ఎవరికైతే మనము బ్యూటీ ప్రొడక్ట్స్ ఇస్తామో, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాళ్ళందరికీ కూడా సన్ స్క్రీన్ తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా అండి? నెక్స్ట్ అష్యూర్ డైలీ మాయిశ్చరైజర్. సో ఈ డైలీ మాయిశ్చరైజర్ ఏంటి అంటే ఇందులో మ్యాంగో బటర్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్ ఉంటుంది. సో ఫేస్ మీద కానీ ఇది డైలీ మాయిశ్చరైజర్ అనేది మీరు హ్యాండ్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ కి, నెక్ కి. గుర్తుపెట్టుకోండి, ఫేస్ ప్రోడక్ట్ అంటే ఓన్లీ ఫేసే కాదు, నెక్ కూడా మనదే కదా, పక్కింటి వాళ్ళది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్ వాష్ అంటే ఓన్లీ ఫేస్ వరకే వాడతారు. అలా కాదు, నెక్ కూడా నీట్ గా ఉండాలి. సో ఫేస్ ఎలా ఉందో నెక్ కూడా రెండు ఈక్వల్ గా ఉండాలి. కాబట్టి ఏదైతే మనం ఫేస్ వాష్ వాడతామో ఫేస్ కి, దాన్నే మనము నెక్ కూడా యూజ్ చేయాలి. ఏదైతే మనం క్రీమ్ ఫేస్ కి వాడతామో దాన్ని నెక్ కూడా యూజ్ చేయాలి. ఇలా డైలీ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్ చాలా మందికి బ్లాక్ గా ఉంటుంది. ఆ బ్లాక్నెస్ కూడా నాచురల్ గా తగ్గిపోతుంది. చాలా మంది ఫేస్ వరకే వాడేస్తారు, నెక్ కి ఏం వాడరు. సోప్ వాడడం వల్ల ఒక్కోసారి పోదన్నమాట. సో కాబట్టి ఫేస్ కి ఏదైతే వాడతామో నెక్ కూడా మనం అదే యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఫేస్ మీద బ్లాక్నెస్ అనేది కనిపించదు. ఓకేనా? సో అందరూ మ్యూట్ లో ఉన్నారు. ఐ హోప్ అందరికి వింటున్నారని అనుకుంటున్నాను. రాసుకోండి, సో దట్ మీకు తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వాలనేది. ఓకేనా? సో డైలీ మాయిశ్చరైజర్ అనేది ఆల్ స్కిన్, డ్రై స్కిన్ కి ఇవ్వచ్చు, లేదంటే ఆల్ స్కిన్ టైప్స్ కి కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఈ 3 ప్రోడక్ట్స్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ కి మనము సజెస్ట్ చేస్తాము. సో పింపుల్ స్కిన్ కి మాత్రం ఇవ్వకూడదు. ఓకే, పింపుల్ స్కిన్ కి మనం ఎలాంటి క్రీమ్స్ ఇవ్వమన్నమాట. రైట్? సో ఓకే, ఒకరే రిప్లై ఇచ్చారు ఎస్ మేడం అని. రైట్? సో నెక్స్ట్ మన దగ్గర యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. సో యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఏంటి అని అంటే, ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళకి ఏమవుతుందంటే అండి, తొందరగా 20 సంవత్సరాలు దాటిన తర్వాతే ముడతలు అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట ఫేస్ మీద. ముడతలు ఎలా గుర్తుపట్టచ్చు అంటే, మనం నవ్వుతూ ఉన్నప్పుడు లిప్స్ దగ్గర, ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు నుదుటి మీద, కళ్ళ దగ్గర రింకిల్స్ కనిపిస్తాయి, ముడతలు కనిపిస్తాయి. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ముడతలు వచ్చేస్తాయి. అటువంటి వాళ్ళకి మనము యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది రికమెండ్ చేస్తాం. సో డ్రై స్కిన్ కి ఎక్కువగా మనము చూస్తాము, డ్రై స్కిన్ కి ఎక్కువగా ముడతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది 18 సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల వరకు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో అటువంటి వాళ్ళకి మనం రికమెండ్ చేస్తాము యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ ఎక్కువగా కనిపించకుండా చూపించేది. నైట్ క్రీమ్ అంటే నైట్ టైమే యూజ్ చేయాలి. ఓకే, సో ఇందులో బ్లాక్ బెర్రీ, గ్రేప్ సీడ్, అలాగే ఆల్గే ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే నైట్ మీరు ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటారో స్కిన్ అనేది ఏజింగ్ అంటే ముడతలు రాకుండా స్కిన్ టైట్ గా ఉంచి హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక సమస్య వస్తే స్టార్టింగ్ లోనే దానికి సొల్యూషన్ వెతకాలి. లేదంటే ఏమవుతుంది, అది సొల్యూషన్ లేక లాస్ట్ కు పెద్ద సమస్య అయినప్పుడు దానికి సొల్యూషన్ దొరకదు. అలాగే మన ఫేస్ మీద ఎప్పుడైతే మనకు ముడతలు వస్తున్నాయని మనకు ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే మనం దానికి పరిష్కారమే ఈ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అన్నమాట. యూజ్ చేసి నైట్ టైం యూజ్ చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి, ఈ క్రీమ్ అప్లై చేసుకోవాలి, అంతే, ఇంకేం అప్లై చేయకూడదు. సో ఇది ఏం చేస్తుంది అంటే స్కిన్ సెల్స్ ని యాక్టివేట్ చేసి మనకు స్కిన్ మీద ముడతలు రాకుండా కాపాడుతుంది. ఓకే, సో అది. నెక్స్ట్ అష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్. సో మన దగ్గర ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ చెప్పాలి. ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది ఇందులో బార్బరీ ఎక్స్ట్రాక్ట్, అలాగే ఫుల్లర్ ఎర్త్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రూట్స్ అన్నమాట. సో దీని యొక్క ఎక్స్ట్రాక్ట్స్ ఏం చేస్తుందంటే, ఇది ఫేస్ ప్యాక్ అనేది మనము డైలీ యూజ్ చేయకూడదు. అదే ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్స్, మామూలు క్రీమ్స్ అంటే డైలీ యూజ్ చేస్తాం, ఫేస్ వాష్ డైలీ వాడతాం. సో ఫేస్ ప్యాక్ అనేది వారానికి 2 సార్లు కానీ ఒక్కసారి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్యాక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకు ఇన్స్టెంట్ గా స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ప్యాక్ అనేసి డైరెక్ట్ గా వేసుకోకూడదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటి గుర్తు పెట్టుకోండి, మన దగ్గర అష్యూర్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు.
సో అలాంటి ప్రొడక్ట్స్ లలో ఇది ఒక ప్రోడక్ట్. ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ అనేది 15 సంవత్సరాలు దాటితే ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు, లేడీస్ కానీ జెంట్స్ కానీ వాడచ్చు. ఇది ఒక సూపర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పాలి. చాలా చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఈవినింగ్ టైం కానీ, ఈవినింగ్ ఆర్ నైట్ టైం కానీ యూజ్ చేయాలి. మార్నింగ్ టైం యూజ్ చేయకూడదు ఫేస్ ప్యాక్లు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సూర్యరశ్మి అంటే ఎండ లేనప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మనం రెస్ట్ లోకి వెళ్తున్నాం అనే టైంలో ప్యాక్స్ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. మీరు ఫేషియల్ ఫోమ్ వాడతారా, లేదంటే క్లెన్జర్ టోనర్ వాడతారా, మీ ఇష్టం. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడతారా, SF9 ఏదైనా సరే ఫేస్ వాష్ ఫస్ట్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన దగ్గర అష్యూర్ న్యాచురల్స్ లో పపాయ స్క్రబ్ ఉందన్నమాట. సో ఫేస్ స్క్రబ్, ఆ స్క్రబ్ తో మళ్ళీ వాష్ చేసేసుకొని థర్డ్ స్టెప్ లో ఫేస్ ప్యాక్ అనేది వస్తుంది. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ మీద వేసేసుకొని 10 minutes అంతా మొత్తం అంతా ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక 10 minutes అలాగే వదిలేసేయాలి. టైం ఉంటే 15 minutes, టైం లేకపోతే 10 minutes అలాగే పెట్టేసుకొని వదిలేస్తే కనుక 10 minutes తర్వాత ఫేస్ అంతా బాగా డ్రై అయిపోతుంది, ఆ ప్యాక్ అంతా ఎండిపోతుంది అనమాట. సో ఆ తర్వాత వాటర్ తో మసాజ్ చేసుకుంటూ వాటర్ తో వాష్ చేసుకోవాలి. కంప్లీట్ గా వాటర్ ఎక్కువగా యూజ్ చేసి వాష్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లోగా తయారవుతుంది. ఫేస్ మీద ఉన్న డస్ట్ ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, ఒక ఫేషియల్ లుక్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో అంతేకాకుండా నార్మల్ గ్లో రావడానికి, హెల్తీగా గ్లో రావడానికి చాలా తేడా ఉంటుంది. పార్లర్స్ లలో కూడా యూజ్ చేస్తారు. పార్లర్స్ లలో గ్లో ఫేషియల్ అలా చేస్తూ ఉంటారు. సో అది ఎలా ఉందో మనకు తెలియదు. అది ఏమేమి క్రీమ్స్ వాడతారు, అది కెమికల్స్ ఉన్నాయో ఏం తెలియదు. కానీ మన ప్రోడక్ట్ ఏంటంటే మనకు గ్యారంటీ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసుకోకుండా న్యాచురల్ గా తయారు చేసిన ప్రోడక్ట్స్ మనవి. సో కాబట్టి మనము ఈ అష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ ని చాలా ధైర్యంగా మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. స్కిన్ హెల్తీగా గ్లోగా తయారవుతుంది. అది గ్లో వేరే, హెల్తీ గ్లో వేరే, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో మన ప్రోడక్ట్ స్కిన్ ని హెల్తీగా, ఆరోగ్యంగా, గ్లోగా ఉంచుతుంది. సో అది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. పార్లర్స్ వాళ్ళకి కూడా మనము ఈ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ ని రికమెండ్ చేయొచ్చు. వాళ్ళు గ్లో ఫేషియల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్యాక్ తీసుకుంటే 20 ఫేషియల్ కి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ప్యాకెట్, ఒక ట్యూబ్, రైట్? నెక్స్ట్ అష్యూర్ బీబీ క్రీమ్. బీబీ క్రీమ్ అనేది ఇట్స్ లైక్ ఏ బ్యూటీ బామ్ క్రీమ్. సో బ్యూటీ బామ్ క్రీమ్ ఏంటి అని అంటే ఇది ఒక ఫౌండేషన్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక స్కిన్ కేర్ ప్లస్ అలాగే ఫౌండేషన్. సో చాలా మంది ఏంటి అని అంటే ప్రోడక్ట్, బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు స్కిన్ కేర్ యూజ్ చేస్తారు. లేడీస్ స్పెషల్లీ మేకప్ చేసుకోవాలని చాలా మంది కోరిక ఉంటుంది, అందంగా కనిపించాలని. కానీ ఫేస్ మీద చాలా మార్క్స్ కనిపిస్తున్నాయి, పిగ్మెంటేషన్ ఉంది, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అడ్డుగా ఉంది మేకప్ చేసుకోవడానికి, అందంగా కనిపించట్లేదు. సో అవన్నీ కూడా మనము జస్ట్ ఇనిషియల్ గా అంటే ఇన్స్టెంట్ గా కనిపించకుండా ఉంచడానికి మనకి ఈ బీబీ క్రీమ్ కానీ, మిస్టర్ ఆఫ్ మిలాన్ ఫౌండేషన్స్ కానీ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇన్స్టెంట్ గా హైడ్ చేయడానికి, ఓకే, కనిపించకుండా ఫేస్ అందంగా చూపించుకోవడం కోసం ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సో ఇందులో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. SPF 30 ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇన్స్టెంట్ గా ఏంటంటే డార్క్ స్పాట్స్ ని కవర్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, నేను చాలా చూసాను మన లీడర్స్ రికమెండ్ చేస్తున్నప్పుడు పిగ్మెంటేషన్ కి, డార్క్ స్పాట్స్ కి బీబీ క్రీమ్ ఇచ్చేస్తున్నారు. అది ఆ రోజుకి మాత్రమే కనిపించకుండా హెల్ప్ చేస్తుంది, పర్మనెంట్ గా తగ్గించదు. జస్ట్ మేకప్ చేసుకునేటప్పుడు కనిపించకుండా ఉంచడం కోసం బీబీ క్రీమ్ హెల్ప్ చేస్తుంది. అంతేకాని పిగ్మెంటేషన్ తగ్గించడము, డార్క్ స్పాట్స్ తగ్గించడం అవన్నీ ఏమీ చెయ్యదు. ఓకే, సో స్కిన్ ఇన్స్టెంట్ గా గ్లోగా కనిపించి వాళ్ళకి అవన్నీ కూడా కనిపించకుండా ఆ రోజుకి మాత్రమే హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ గా రిజల్ట్ ఏమి ఇవ్వదు. ఓకే, సో ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
మనం ఏంటంటే క్రీమ్స్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే మనం బ్యూటీ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తామో కంపల్సరీ సన్ స్క్రీన్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. సన్ స్క్రీన్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఎండలో మనం సూర్యరశ్మి కిరణాలు సూర్యుని నుంచి సూర్యరశ్మి కిరణాలలో అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి అన్నమాట. అల్ట్రా వైలెట్ రేస్ అనేటి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ 2 రేస్ వస్తాయి. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేటి చాలా మంచి కిరణాలు, అవి పడాలి మన చర్మం మీద. అంటే ఉదయం పూట 9 లోపల ఎండలో నిలబడతాం మనం. ఎందుకు? వైటమిన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఎండలో నిలబడుకోవాలని. 9 లోపల వచ్చే ఎండ చాలా మంచిది, అప్పుడు నిలబడుకోవచ్చు. కానీ 9 తర్వాత దాటితే మనకు యూవి రేస్ వస్తాయి అన్నమాట, అల్ట్రా వైలెట్ రేస్ పడతాయి. సో ఈ రేస్ వల్ల ఏమవుతుందంటే మనకు చర్మం బర్నింగ్, మంట పెట్టడము, తొందరగా ఏజ్ కనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అటువంటి టైంలో వాళ్ళకి మనం సన్ స్క్రీన్ సజెస్ట్ చేయాలి. అందులో SPF 30 గుర్తుపెట్టుకోండి, మన దగ్గర SPF 30 ఉంది, SPF 40 ఉంది, SPF 50 స్కిన్ ఫార్ములా 9 లో ఉంది. సో SPF 30 అంటే మీనింగ్ ఏంటి, 40 అంటే మీనింగ్ ఏంటి గుర్తుపెట్టుకోండి. 1 SPF = 10 minutes, 10 నిమిషాలకు ఒక SPF కౌంట్ అవుతుంది. సో అలాగా SPF 30 అంటే 30 × 10 300. సో 300 minutes అన్నమాట. మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని 300 minutes ప్రొటెక్షన్ ఇస్తుందని అర్థం. ఓకే, సో ఇలా మనము కౌంట్ చేసుకోవాలి. అంటే 3 to 4 hours ప్రొటెక్షన్ ఇస్తుంది ఎండలో బయటికి వెళ్తే, రైట్? అది సన్ స్క్రీన్ యొక్క స్పెషల్. SPF 30 అంటే మీనింగ్ అన్నమాట, 300 minutes. సో ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు వెంటనే అప్లై చేయకూడదు. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకుని క్రీమ్ అప్లై చేసిన వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ ఎప్పుడు వాడాలి? ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత క్రీమ్, తర్వాత దానిపైన సన్ స్క్రీన్, ఇలా యూజ్ చేసుకోవాలి. గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రీమ్ అప్లై చేసి అది బాగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిన వెంటనే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకున్నాక అది అబ్జర్వ్ అయిన వెంటనే మీరు పౌడర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ కిట్ ప్రెసెంట్ స్టాక్ డిస్కంటిన్యూడ్ అవుతుంది ఈ ప్రోడక్ట్, సో అందుకే దీని గురించి చెప్పట్లేదు. ఓకే, సో అది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ కిట్ గురించి కూడా చెప్తాను. కొన్ని చోట్ల స్టాక్ ఉంది, కొన్ని చోట్ల స్టాక్ లేదు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మళ్ళీ తెప్పించడానికి ట్రై చేస్తున్నాను, కానీ కష్టం అవుతుంది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి. సో ఇదేంటంటే ఫేషియల్ కిట్, ఇందులో మనకు 4 రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి ఏంటి, క్లెన్జర్ ఫేస్ వాష్ ఒకటి వస్తుంది, ఒకటి మసాజ్ క్రీమ్ వస్తుంది, ఒకటి స్క్రబ్ వస్తుంది, ఒకటి మాస్క్ వస్తుంది. ఇది ఫేషియల్ స్టెప్స్ అన్నమాట. పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లోనే, ఇప్పుడు మనము ప్రతిసారి పార్లర్కి వెళ్ళలేదు, పార్లర్కి వెళ్తాము, ఒకసారి ఫేషియల్ చేయించుకుంటాము, 15 days గ్లో వస్తుంది. తర్వాత మళ్ళీ ఫేషియల్ కి వెళ్ళాలి, మనకు అంత టైం లేదు, ట్రావెల్ లో ఉన్నాము, ఎక్కువగా 40 minutes అక్కడ స్పెండ్ చేయలేము, ఇంట్లోనే చేసుకోవాలి ఇన్స్టెంట్ గా. అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట ఫేషియల్ కిట్. సో దీన్ని మనము 15 days కి ఒకసారి, 1 month కి ఒకసారి యూజ్ చేస్తాము. ఫస్ట్ ఇందులో 4 రకాల ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట, ఒక సాచెట్స్ లో, ఒక బాక్స్ లో. ఓకే, సో మొత్తము ఇందులో 5 sets వస్తాయి. ఒక సెట్ లో ఒక క్లెన్జర్ ఉంటుంది, మసాజ్ క్రీమ్ ఉంటుంది, స్క్రబ్ ఉంటుంది, ప్యాక్ ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేషియల్ స్టెప్స్ ఎలా ఉంటాయంటే లేడీస్ కైనా జెంట్స్ కైనా సేమ్ స్టెప్స్. ఫస్ట్ క్లెన్జర్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అంటే చెప్పాను కదా, ఫేస్ మీద అప్లై చేసే క్రీమ్ 30 seconds మసాజ్ చేసి, ఈ ఫేషియల్ ప్రోడక్ట్ కాబట్టి 1 minute వరకు కూడా మసాజ్ చేయొచ్చు. మసాజ్ చేసేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ స్క్రబ్. స్క్రబ్ అనేది మినిమం 3 minutes, మాక్సిమం 5 minutes వరకు మసాజ్ చేసుకోవచ్చు. ఫేస్ మీద అప్లై చేయండి, ఫేస్ మీద ఒక 3 to 5 minutes మసాజ్ చేయండి, తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన వెంటనే తర్వాత ఏం చేయాలి, మసాజ్ క్రీమ్ వాడాలి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో థర్డ్ స్టెప్ మసాజ్ క్రీమ్. సో మసాజ్ క్రీమ్ అనేది అప్లై చేసి ఒక 5 minutes బాగా మసాజ్ చేసేసుకొని ఆ తర్వాత దానిపైన ప్యాక్ అనేది వేసుకోవాలి. ఓకే, సో ప్యాక్ అనేది లాస్ట్ స్టెప్ అన్నమాట.
సో ప్యాక్ చేసేసుకొని 10 మినిట్స్ అలాగే వదిలేసి 10 మినిట్స్ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. తర్వాత మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. ఇది ఫేషియల్ స్టెప్స్ అన్నమాట, లేడీస్ కైనా జెంట్స్ కైనా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఫేషియల్ కిట్ తో కూడా మన బిజినెస్ ని ఎంతో ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో బిజినెస్ ని పెంచుకోవడానికి ఒక 2 ప్రోడక్ట్స్ అయినా చాలు మన చేతుల్లో స్ట్రాంగ్ గా. వాటితో కూడా మనం బిజినెస్ ని తీసుకెళ్లొచ్చు. ఎస్పెషల్లీ బ్యూటీ పార్లర్స్ వాళ్ళని మన వెస్టేజ్ లోకి తీసుకొని రావాలంటే ఇలా మనము ఫేషియల్ కిట్ తో స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ ని. అలాగే మన దగ్గర ఇందాక చెప్పాను, ఫేషియల్ కిట్ ప్రోడక్ట్ ఇవ్వాలి సపరేట్ గా ట్యూబ్స్ అంటే ఫేషియల్ ఫోమ్, క్లెన్జర్, ఫేషియల్ ఫోమ్ ఒకటి, క్లెన్జర్ టోనర్ ఒకటి, అష్యూర్ న్యాచురల్స్ లో ఫేస్ స్క్రబ్ అని ఒకటి ఉంటుంది, అదొకటి, అష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్, అష్యూర్ వైటమిన్ సి జెల్ క్రీమ్ ఆర్ డైలీ మాయిశ్చరైజర్ ఏదైనా పర్వాలేదు. ఇవన్నీ కూడా ఈ 5 ప్రోడక్ట్స్ ఒక కిట్ లాగా తయారు చేయండి. కిట్ లాగా మనం మళ్ళీ చెప్తాను, వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఆర్ క్లెన్జర్ టోనర్ ఏదైనా ఇవ్వండి, ఏదైనా ఒకటి. 2 ఇచ్చినా ఇంకా హ్యాపీనే. 2 ప్రోడక్ట్స్ ఫస్ట్ స్టెప్. తర్వాత ఫేషియల్ ఫోమ్, క్లెన్జర్ టోనర్, అష్యూర్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్, అష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్, అష్యూర్ డైలీ మాయిశ్చరైజర్. ఈ 5 ప్రోడక్ట్స్ ఒక కిట్ లాగా తయారు చేసి ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఫేషియల్ ఫోమ్, క్లెన్జర్ టోనర్, పపాయ స్క్రబ్, ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్, డైలీ మాయిశ్చరైజర్. ఓకే, సో ఈ 5 ప్రోడక్ట్స్ ని కూడా మనము కిట్ లాగా తయారు చేసి వాళ్ళకి అష్యూర్ ఫేషియల్, ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ అనేసి కూడా ఒక నేమ్ వాళ్ళు స్పెషల్ గా పెట్టుకోవచ్చు అండి. సో మనకి ఇది దాదాపుగా 1000 రూపాయలు, 1100, 1200 వేసుకోండి. 1200 వేసుకుని 1200 రూపీస్ వేసుకున్నా కూడా దాదాపు 20 ఫేషియల్ చేసుకోవచ్చు అండి. 20 ఫేషియల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఫేషియల్ కి 500 రూపాయలు చార్జ్ చేసినా కూడా 10,000 రూపాయలు సంపాదించవచ్చు. సో 10,000 రూపాయల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక 1000 రూపాయలు తీసేసినా కూడా 9,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అండి. సో చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది, ప్లస్ కస్టమర్ స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే బ్యూటీషియన్ కి కూడా డబ్బులు బాగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము బ్యూటీషియన్స్ ని బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో వాళ్ళకి చెప్పి మన బిజినెస్ లోకి వాళ్ళని ఎంట్రీ చేపించి తర్వాత నిదానంగా ఒక్కొక్క ప్రోడక్ట్ వాళ్ళకి యాడ్ చేపించాలి. సో ఈ విధంగా మనము బిజినెస్ ని పెంచుకోవచ్చు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లలో. ఓకేనా అండి? నెక్స్ట్ ఓకే, సో బాడీ కేర్ ప్రొడక్ట్స్ అంటే మీరు రెగ్యులర్ గా యూజ్ చేసేవి ఇవన్నీ కూడా. సో బాడీ కేర్ లో సోప్స్, సో మన దగ్గర ఈ 2 ప్రోడక్ట్స్, హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఉంది కదా. సో ఇప్పుడు చర్మం బాగా డ్రై అయిపోతుంది అందరికి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత బాడీకి, హ్యాండ్స్ కి, లెగ్స్ కి ఇలా మనము మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల డ్రై అవ్వకుండా ఉంటుంది, చర్మం పగిలిపోకుండా ఉంటుంది అనమాట. డైలీ మాయిశ్చరైజర్ లోషన్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, సో అలాగే సోప్స్ లో మీకు చెప్పేది ఏముంది, రెగ్యులర్ గా మీరు సోప్స్ సేల్ చేస్తూనే ఉంటారు. మన దగ్గర నీమ్ సోప్ ఉంది, కాంప్లెక్షన్ బార్ సోప్ ఉంది, క్రీమీ క్లెన్జింగ్ బార్ ఉంది. ఓన్లీ బాడీకి మాత్రమే యూజ్ చేయాలి. బిలో 12 years వాళ్ళకి మనము మొత్తం ఫేస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. జెమ్ ప్రొటెక్షన్ సోప్. సో ఫేస్ మీద ఏమన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, గుల్లలు వస్తున్నాయి అంటే జెమ్ ప్రొటెక్షన్ ఇచ్చేసేయండి. బాగా గ్లోగా కనిపించాలంటే క్రీమీ క్లెన్జింగ్ బార్, అలాగే కాంప్లెక్షన్ బార్ కానీ ఇవ్వచ్చు. నీమ్ సోప్ అంటే స్కిన్ మీద ఏదైనా వేడి ఎక్కువగా ఉండి అలాగే స్కిన్ ని బాగా రిఫ్రెష్ చేయడానికి మనము నీమ్ సోప్ వాడతాం. అష్యూర్ హ్యాండ్ వాష్. సో హ్యాండ్ వాష్ ఏంటి అని అంటే, బయట చాలా రకాల హ్యాండ్ వాష్లు ఉన్నాయి, కానీ మన అష్యూర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది, అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే హ్యాండ్స్ వాష్ చేసినాక హ్యాండ్స్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ ఇస్తుంది అనమాట. అది మన హ్యాండ్ వాష్ కి బయట హ్యాండ్ వాష్ కి చాలా తేడా. సో బయట కొన్ని హ్యాండ్ వాష్లు ఎలా ఉంటాయంటే హ్యాండ్స్ బాగా డ్రై అయిపోతాయి, కానీ మనది ఏంటంటే హ్యాండ్ వాష్ చేయడం వల్ల హ్యాండ్స్ స్మెల్ రాకుండా
అలాగే డ్రై అవ్వకుండా హ్యాండ్స్ బాగా స్మూత్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మన హ్యాండ్ వాష్ యొక్క స్పెషాలిటీ. ఓకే, సో నెక్స్ట్ మన దగ్గర డియోస్ పర్ఫ్యూమ్ స్ప్రే. సో డియోస్ పర్ఫ్యూమ్ స్ప్రే ఏంటి అని అంటే మనము బాడీ మీద స్ప్రే చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, బాడీ మీద యూజ్ చేసే బాడీ స్ప్రే. ఓకే, సో ఇందులో ఎక్కువగా గ్యాస్ అనేది ఉండదండి. సో ఇందులో చెప్పేది ఏం లేదు, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే దాని ప్రకారం. సో మనకు లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా ఉన్నాయి, బట్ మీ ఇష్టము. మీకు ఇది ఎంత కూడా ఫ్రాగ్రెన్స్ మీద డిపెండ్ అవుతుంది. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఉండదు, ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది. నెక్స్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే, పాకెట్ ఫ్రెండ్లీ. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకేంటంటే స్వెట్టింగ్ వల్ల స్మెల్ వస్తూ ఉంటుంది మన దగ్గర. సో అలాంటప్పుడు ఇట్లా వ్రిస్ట్ మీద, చేతి వ్రిస్ట్ మీద ఇది స్ప్రే చేసుకుంటే మనకు నెక్ దగ్గర స్ప్రే చేసుకోవడం వల్ల ఫ్రెష్ గా మీరు ఉంటారు, మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, సో ఇందులో మీకు ఏది నచ్చితే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బాడీ టాల్కమ్. సో బాడీ టాల్కమ్ ఏంటి అని అంటే చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి నో ప్రాబ్లం. ఒక మేడం. సో ఫేషియల్ కిట్ అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ అష్యూర్ డైలీ మాయిశ్చరైజర్. సో ఇలా 4 ప్రోడక్ట్స్ ని మనం ఒక కిట్ లాగా తయారు చేయొచ్చు. ఓకేనా, ఫేస్ ఆర్ క్లెన్జర్ టోనర్ ఏదో ఒకటి, పపాయ స్క్రబ్, ఫేస్ ప్యాక్, డైలీ మాయిశ్చరైజర్. ఈ 4 ప్రోడక్ట్స్ ని మనం ఒక కిట్ లాగా తయారు చేసి మనం కస్టమర్ కి ఫేషియల్ కిట్ లాగా ఇవ్వచ్చు. కస్టమర్ కే కాదు, మనమైనా సరే ఇంట్లో ఒక హౌస్ పార్లర్స్ వాళ్ళకి కూడా రికమెండ్ చేయొచ్చు. పార్లర్ వాళ్ళకైతే బిజినెస్ చేసుకోవచ్చు, లేదు హౌస్ వైఫ్ కి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని. డేస్ కి ఒకసారి ఫేషియల్ కిట్ ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ టాల్కమ్ పౌడర్స్. సో టాల్కమ్ పౌడర్స్ అంటే బాడీ టాల్కమ్ పౌడర్. సో గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, బాడీ టాల్కమ్ అంటే బాడీకి యూజ్ చేయాలి, ఫేస్ కి యూజ్ చేయకూడదు. ఆ కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట, దాని ద్వారా మనకు చెమట బయటికి వెళ్ళిపోతుంది, స్కిన్ ని హెల్తీగా ఉంచుతుంది. ఎప్పుడైతే మనం ఈ బాడీ టాల్కమ్ పౌడర్, ఆ ఫేస్ అనేది పోర్స్ బ్లాక్ అయిపోతాయి. ఎప్పుడైతే పోర్స్ బ్లాక్ అయిపోతాయో మీకు డస్ట్ అనేది బయటికి వెళ్ళదు. సో దాని వల్ల మీకు స్కిన్ సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఎవరైనా సరే బాడీ టాల్కమ్ అని మెన్షన్ చేస్తే బాడీకి యూజ్ చేయండి, మెన్షన్ చేస్తే ఫేస్ కి వాడాలి, అంతేకాని బాడీ ప్రోడక్ట్ తీసుకెళ్లి ఫేస్ కి వాడకూడదు. ఓకేనా, ఓన్లీ బాడీకి మాత్రమే టాల్కమ్ పౌడర్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హెయిర్ కేర్. సో హెయిర్ కేర్ లో అంటే మన ఏరియా ఈ షాంపూ మార్చేయమంటే అది హెయిర్ కి పట్టడానికి కొంచెం 1 month 2 months టైం పడుతుంది. సో మీరు టెన్షన్ పడకుండా, హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది వాడాలి. మినిమం 3 months అన్న యూజ్ చేస్తేనే తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ మనకు పనిచేస్తుందా లేదా అనేసి. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ లలో అష్యూర్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే కొందరు డైలీ పెట్టే వాళ్ళు ఉంటారు. డైలీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ అనేది హెయిర్ లోకి వెళ్ళిపోయి డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్ అనేది ముందు యూజ్ చేస్తే ఇంకా మంచిది. టైం లేదంటే నైట్ పెట్టుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎండలో బయటకు వెళ్ళము, దుమ్ము ధూళి పడదు హెయిర్ మీద, అప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా హెయిర్ లోకి వెళ్ళదు. సో కొందరు ఏంటంటే 2-3 రోజులు వరుసగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఉంటారు. సో దానివల్ల ఏంటంటే డస్ట్ అనేది వెళ్ళిపోయి
హెయిర్ కి డ్యామేజ్ వస్తాయి. కాబట్టి హెయిర్ ఆయిల్ అనేది బెస్ట్ గా యూజ్ చేయాలనుకుంటే నైట్ పడుకునే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ మనము తల స్నానం చేసి ఒక 3 గంటల ముందు అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం అన్నమాట. సో ఇందులో మనకు షాంపూస్ లలో ఫస్ట్ సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందంటే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇవ్వాలి. షాంపూ ప్రొసీజర్ తెలుసు కదా. షాంపూ ఎలా యూజ్ చేస్తామో, ఒక మగ్గులో వాటర్ తీసుకొని మనకి ఎంత అవసరమో అంత షాంపూ చేసి అంత డిజాల్వ్ చేసేసి హెయిర్ మీద అప్లై చేసేసి బాగా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసి హెయిర్ అంతా నురుగు వస్తుంది బాగా. సో తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఓకే. సో ఇది హెయిర్ షాంపూ వాడే విధానం. షాంపూ డైలీ యూజ్ చేయకూడదు. వారానికి 2 సార్లు కానీ 3 సార్లు మాత్రమే షాంపూ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ షాంపూ ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంటే డ్యామేజ్డ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుందని అర్థం. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని అర్థం కాదు. ఓకే. కెరటిన్ స్మూత్నింగ్ షాంపూ ఏంటంటే ఆ కర్లీ హెయిర్ ని స్మూత్ గా చేయడానికి మనము కెరటిన్ స్మూత్. సో ఇందులో ఉన్న కెరటిన్ అలాగే విటమిన్ ఏం చేస్తుందంటే హెయిర్ ని సాఫ్ట్ గా స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. డ్రై అవ్వకుండా కాపాడుతుంది. రఫ్నెస్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ కలర్ ప్రొటెక్షన్ షాంపూ. కలర్ ప్రొటెక్షన్ షాంపూ ఎవరికి ఇస్తామంటే ఎవరైతే రెగ్యులర్ గా హెన్నా పెట్టుకుంటారో, హెయిర్ కలర్స్ వాడుతూ కలర్ ప్రొటెక్షన్ హెయిర్ కలర్ తొందరగా పోకుండా, హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో హెయిర్ కలర్ షాంపూ, కలర్ ప్రొటెక్షన్ షాంపూ అనేది అందరికి ఇవ్వకూడదు. ఓన్లీ హెయిర్ కలర్ హెన్నా పెట్టుకునే వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేయండి. ఓకేనా. వాళ్ళకి హెయిర్ కలర్ తొందరగా పోకుండా, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మన షాంపూ. నెక్స్ట్ డైలీ కేర్ షాంపూ. సో డైలీ కేర్ షాంపూ అంటే డైలీ యూజ్ చేయమని కాదు. చాలా మంది ఇదే క్వశ్చన్ అన్నమాట, మేడం డైలీ కేర్. సో డైలీ కేర్ అంటే డైలీగా యూజ్ చేయడం కాదండి. హెయిర్ హెల్తీగా ఉంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు హెయిర్ లో. ఒక మంచి షాంపూ యూజ్ చేసుకోవాలంటే దానికి మనము డైలీ కేర్ షాంపూ అనేది రికమెండ్ చేస్తాం. ఒకవేళ హెయిర్ బాగా డ్రైగా ఉంది, ఓకే, డాండ్రఫ్ ఎక్కువగా వస్తుంది, మాయిశ్చర్ రిచ్ షాంపూ. సో మీరు మామూలుగా గుర్తు పెట్టుకుంటారు, ఎల్లో బాటిల్, గ్రీన్ బాటిల్ అలా గుర్తు పెట్టుకుంటారు కదా. ఎల్లో కలర్ బాటిల్లో ఉంటది కదా షాంపూ, అది మాయిశ్చర్ రిచ్ షాంపూ. హెయిర్ బాగా డ్రైగా ఉంది, బాగా డాండ్రఫ్ వచ్చింది అంటే మనం మాయిశ్చర్ రిచ్ షాంపూ ఇవ్వాలి. ఇందులో ఉన్న గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అలాగే వైటమిన్ సి ఏం చేస్తుందంటే మనకు హెయిర్ డ్రై కాపాడుతుంది. రైట్. సో కాబట్టి అంటే ఓన్లీ మనం ఇవ్వాలి డైలీ కేర్ షాంపూ. నెక్స్ట్ డీప్ క్లెన్జింగ్ షాంపూ. సో డీప్ ఆయిలీ హెయిర్, డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, సో కండిషనర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కండిషనర్ ఏం చేస్తుందంటే మనకు హెయిర్ బాగా స్మూత్ గా ఉంచడానికి, షైనింగ్ గా ఉంచడానికి, హెయిర్ బాగా పగిలిపోతూ ఉంటుంది. సో అట్లా డిటాంగులర్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కండిషనర్ ఎలా యూజ్ చేయాలంటే స్కాల్ప్ కి తగలకుండా యూజ్ చేయాలి. షాంపూ చేసిన వెంటనే ఆ తడి హెయిర్ మీద ఈ క్రీమ్ అనేది అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి 2 మినిట్స్ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఒక్క కండిషనర్ ఒక్కటే తగలకుండా అప్లై చేసుకోవాలి. మిగతా షాంపూ, హెయిర్ సీరం ఇవన్నీ కూడా మనము నుదుటికి తగిలిన ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ హెయిర్ సీరం. హెయిర్ సీరం ఏంటి అని అంటే మనం డైలీ పెట్టుకోవచ్చు అండి. హెయిర్ సీరం ని హెయిర్ జిడ్డు జిడ్డుగా ఉండదు, బాగా ఆయిల్ స్ప్రే చేసేసి మనము ఈజీగా దువ్వేయచ్చు అన్నమాట. హెయిర్ అనేది పగిలిపోకుండా ఉంటుంది, షైనింగ్ వస్తుంది అన్నమాట బాగా.
సో ఆయిల్ ఎలా అప్లై చేస్తాం అలా, బట్ ఆయిల్ ఎక్కువగా అప్లై చేస్తాం, బట్ హెయిర్ సీరం అనేది కొంచెం లైట్ గా అప్లై చేస్తాం. ఒక 2-3 డ్రాప్స్ తీసేసుకొని మన హెయిర్ కి తగ్గట్టు హెయిర్ మీద అంతా అప్లై చేసేస్తే హెయిర్ అనేది బాగా సిల్క్ ఉంటుంది. ఓకే, హెయిర్ సీరం లో SPF కూడా ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది హెయిర్ సీరం, రైట్? సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇవన్నీ కూడా డిస్కంటిన్యూడ్ ప్రొడక్ట్స్. అష్యూ న్యాచురల్స్. సో నేచర్ కి దగ్గరగా ఉన్న ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకు వేగాన్ ప్రోడక్ట్స్, సో ఇటువంటి కెమికల్స్ మిక్స్ అవ్వవు, అలాగే సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే, సో అష్యూ న్యాచురల్స్ లలో మన దగ్గర ప్రొడక్ట్స్ అష్యూ నోస్ మీద బ్లాక్ హెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది పప్పాయ స్క్రబ్. సో పప్పాయ విత్తనాలు ఏం చేస్తాయంటే మన ఫేస్ మీద మసాజ్ చేస్తున్నప్పుడు ఆ స్క్రబ్ ని మనము వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అష్యూ న్యాచురల్ డే క్రీమ్. సో అష్యూ న్యాచురల్ డే క్రీమ్ ఏంటంటే మార్నింగ్ టైమ్ లో కావాలి అనుకుంటే అష్యూ న్యాచురల్ డే క్రీమ్ ని రికమెండ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పడతాయి కదా, అటువంటి వాళ్ళకి మనము ఈ అష్యూ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ ని రికమెండ్ చేస్తాం. ఓకే, సో ఈ లైట్నింగ్ క్రీమ్ ఏంటంటే పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు వస్తాయి కదా, అటువంటి వాళ్ళకి 15 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా సరే పింపుల్ మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేయండి. మార్నింగ్ టైం ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. సో మనం పింపుల్స్ వాళ్ళకి ఏమి ఇస్తాము, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇస్తాం కదా, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ లైట్నింగ్ క్రీమ్ ఒక కిట్ లాగా ఇవ్వచ్చు. వాళ్ళకి బ్లెమిష్ SF9 ఇస్తాం అనమాట పింపుల్స్ ప్రొటెక్షన్. SPF 30 చూసారు కదా, అలాగే SPF 40 400 మినిట్స్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ని మనము సన్ స్క్రీన్ గా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, ఆల్ స్కిన్ టైప్స్. ఇది క్రీమీ టెక్స్చర్ అన్నమాట. సో ప్రతి ఒక్క స్కిన్ కి చాలా బాగుంటుందండి. ఓన్లీ సమ్మర్ లోనే యూజ్ చేయాలని ఏం కాదు, 365 డేస్ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకేనా? సో హెయిర్ మాస్క్ ప్రెసెంట్ లేదు, డిస్కంటిన్యూడ్ ప్రోడక్ట్ అది, రైట్? సో ఇవి మనకు పర్సనల్ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఏమేమి ఉన్నాయి, అష్యూర్ న్యాచురల్ బాడీ కేర్, హెయిర్ కేర్, అలాగే స్కిన్ కేర్, 3 రకాల కేటగిరీస్ అనేది డివైడ్ చేయబడింది, రైట్? సో ఇది ఈ రోజు టాపిక్ అండి. సో ఐ హోప్ మీ అందరికి